ట్రోన్ ఆస్ట్రాల్ అనేది 100% డీసెంట్రలైజ్డ్ ప్లాట్ఫామ్. ట్రోన్ బ్లాక్ చైన్ సిస్టమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ట్రోన్ ఆస్ట్రాల్ అనేది కీ ఆఫ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ట్రోన్ ఆస్ట్రాల్ వెబ్సైట్ వచ్చేసి www.tronastral.io. ఈ వెబ్సైట్ ద్వారా మనం పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి కూడా చాలా కళలు ఉంటాయి. అవి సొంత ఇల్లు ఉండాలి, కుటుంబం కలకలాడుతూ ఉండాలి, డబ్బు బాగా ఉండాలి, కారు ఉండాలి, ఇలా చాలా ఉంటాయి. కానీ వాళ్ళు చేసే పనులకి ఇవన్నీ సమకూర్చుకోవడం కొద్దిగా కష్టంగా అనిపిస్తుంటుంది. అలాంటి వారందరికీ కూడా ట్రోన్ ఆస్ట్రాల్ అనేది డబ్బులు సంపాదించడానికి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్కి చాలా ఉపయోగపడుతుంది. ట్రోన్ ఆస్ట్రాల్ గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ మన కరెన్సీ అనేది స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు ఎలా చేంజ్ అవుతూ వచ్చిందో చూద్దాము. ఫస్ట్ వస్తు మార్పిడి ఉండేది మనకు పూర్వకాలంలో. తర్వాత కాయిన్స్ వచ్చాయి, తర్వాత నోట్లు వచ్చాయి, తర్వాత చెక్ బుక్ వచ్చాయి, తర్వాత ప్లాస్టిక్ కార్డ్ అదే ఏటీఎం కార్డ్స్ వచ్చాయి, తర్వాత ఇంటర్నెట్ బ్యాంకింగ్ వచ్చింది, తర్వాత మొబైల్ బ్యాంకింగ్ వచ్చింది. ఇప్పుడు క్రిప్టో కరెన్సీ రన్ అవుతోంది. ఇక్కడ ఒక్కొక్క దాని నుంచి మరొక దానికి చేంజ్ అయ్యేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోయారు, ఇది జరిగే పనేనా అని. వస్తు మార్పిడి జరిగేటప్పుడు కాయిన్స్ వస్తున్నాయంటే కాయిన్స్ వస్తే అది చలామణి అవుతుందని ఎవరు నమ్మలేదు. కాయిన్స్ తర్వాత నోట్లు వస్తే అవి చలామణి అవుతుందని ఎవరు నమ్మలేదు. తర్వాత చెక్ బుక్స్, ప్లాస్టిక్ కార్డ్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఇంకోటి మొబైల్ బ్యాంకింగ్. మీకు ఈ కాయిన్స్, నోట్స్ ఇవన్నీ మీకు గుర్తున్నాయో లేదో గుర్తుండకపోవచ్చు. బట్ ఇప్పుడు మొబైల్ బ్యాంకింగ్ అంటే ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఇవన్నీ వచ్చినప్పుడు ఇన్స్టాల్ చేస్తే 250 రూపాయలు, 300, 500, రిఫరల్ చేస్తే 10,000, ₹1,00,000 వరకు కూడా కొంతమందికి క్యాష్ బ్యాక్ అనేది స్క్రాచ్ కార్డులలో రావడం జరిగింది. అయినా కూడా నమ్మిన వాళ్ళు లేరు స్టార్టింగ్లో. ఎందుకంటే ఇదంతా ఫేక్, మన అకౌంట్లో డబ్బులు పోతాయి అది ఇదని చాలా భయపడ్డారు. కానీ ఇప్పుడు ఏమైంది, చదువు ఉన్న వాళ్ళకి, చదువు లేని వాళ్ళు ప్రతి ఒక్కరి మొబైల్లో ఫోన్పే, గూగుల్ పే కంపల్సరీ వాడుతున్నారు, ధైర్యంగా వాడుతున్నారు. అంటే ఏదైనా ఒక అద్భుతం జరగబోతున్నప్పుడు ఎవరు కూడా త్వరగా నమ్మరు, అది జరిగిన తర్వాత నమ్ముతారు. అలాగే ఇప్పుడు క్రిప్టో కరెన్సీ కూడా మనకు రన్ అవుతోంది. ఇది మన ఫ్యూచర్లో క్రిప్టో కరెన్సీ మీద మన జీవితాలు అనేది ఎక్కువగా డిపెండ్ అయి ఉంటాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ట్రోన్ ఆస్ట్రాల్ అనేది బ్లాక్ చైన్ సిస్టమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అసలు ఈ బ్లాక్ చైన్ అంటే ఏంటి, బ్లాక్ చైన్ అంటే ఏంటనేది ఈ విధంగా చెప్తే మీకు అర్థం కాదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఊర్లో ఒక దుకాణదారుడు ఉన్నాడు. అతని దగ్గరికి చాలామంది కస్టమర్లు వస్తూ ఉన్నారు. వచ్చిన వాళ్ళు అప్పులు పెడుతూ ఉంటారు కదా, ఆ ఖాతాని అతను ఒక నోట్బుక్లో రాసుకుంటూ ఉంటాడు. ఈ నోట్బుక్లో రాసుకోవడం వల్ల ఇందులో కొన్ని మైనస్లు ఉన్నాయి. ఎలా అంటే కస్టమర్ ఇప్పుడు తీసుకెళ్తాడు, నెల తర్వాత డబ్బులు ఇవ్వాలని వస్తాడు. ఈ దుకాణదారుడు ఆ ఖాతా బుక్లో లెక్కలు తారుమారు చేయొచ్చు. ₹1000 ఇవ్వాల్సింటే 1100, 1200 అలా రేట్లు ఎక్కువ రాసి కూడా వాళ్ళతో తీసుకునే అవకాశం ఉంది. అందువల్ల ఇది సేఫ్టీ కాదు. అదే ఊర్లో ఆ దుకాణదారుడు ఖాతా బుక్కును ఒక 20 మంది వ్యక్తులు కలిసి 20 మంది ఈ ఖాతా బుక్లో ఉన్న డీటెయిల్స్ అన్ని కూడా 20 మంది ఖాతా బుక్కుల్లో ఉంటాయి సేమ్. ఇప్పుడేమవుతుంది, ఈ దుకాణదారుడు ఏదైనా మోసం చేశాడు అనుకోండి, 20 మంది దగ్గర ఒరిజినల్ ఖాతా బుక్కులు ఉంటాయి, ఇది మ్యాచ్ అవ్వదు. కాబట్టి దుకాణదారునికి భయం ఉంటుంది, అలా చేంజ్ చేయడు. ఇక్కడ సేఫ్టీ ఉందంటే దుకాణదారుడి దగ్గర ఒక్క ఖాతా బుక్ ఉండడం కంటే ఇక్కడ అందరి దగ్గర ఉండడం వల్ల కొంచెం సేఫ్టీ వస్తుంది. ఇక్కడ ఎవరైనా కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు మెజారిటీ ఎక్కువ ఎవరి దగ్గర ఉంటుంది, 20 మంది దగ్గర ఒక రకమైన డేటా ఉంటుంది, దుకాణదారుడి దగ్గర ఒక రకమైన డేటా ఉంటుంది. ఎక్కువ మెజారిటీ 20 మంది దగ్గర ఉంది కాబట్టి వాళ్ళదే గెలుపు అవుతుంది. ఒకవేళ ఇక్కడ 20 మంది, ఇక్కడ ఒకరు 21 మంది అయినారు, 11 మంది దగ్గర ఒక రకమైన డేటా ఉండి 10 మంది దగ్గర ఒక రకమైన డేటా ఉంటే 11 మంది దగ్గర ఉన్న డేటా మాత్రమే మెజారిటీ సాధిస్తుంది. ఈ విధంగా కొంచెం సేఫ్టీనెస్ వస్తుంది. అదే 21 మందిని బెదిరించి ఖాతాలు తారుమారు చేస్తే అక్కడ కూడా సేఫ్టీ అనేది లేదు. ఎందుకంటే ఇదంతా కూడా సెంట్రలైజ్డ్ సిస్టమ్ అన్నమాట. అంటే అందరి దగ్గర ఒకే రకమైన డేటా ఉంటుంది. దాన్ని అందరినీ ఒకసారి ఏదైనా చేస్తే అది కొద్దిగా సేఫ్టీ అనేది తప్పవుతుంది. కానీ ఇక్కడ బ్లాక్ చైన్ సిస్టమ్ అంటే ఏంటంటే ఇది కూడా కొన్ని 1,000 లక్షల కంప్యూటర్లలో ఈ డేటా అనేది పొందుపరిచి ఉంటుంది. ఈ డేటా ఎలా ఉంటుందంటే ప్రతి కంప్యూటర్లో ఒకే డేటా ఉండదు. ఇప్పుడు ఏ, బి అనుకోండి. ఏ డేటా ఒక సిస్టంలో ఉంటుంది, బి డేటా సగం ఉంటుంది సిస్టంలో.
ఈ బి డేటా సగం డేటా ఎక్కడ పోతుందంటే సి సిస్టంలోకి వెళ్తుంది. అక్కడ సి డేటా సగం ఉంటుంది. తర్వాత ఇంకో బ్లాక్లో సి డేటా సగము, డి డేటా సగం. తర్వాత ఇంకో బ్లాక్లో డి డేటా సగము, ఈ డేటా సగం. తర్వాత ఇంకో బ్లాక్లో ఈ డేటా సగము, ఎఫ్ డేటా సగం. ఇలా ప్రతి సిస్టమ్కి కూడా ఒక్కదానికొకటి లింక్ అవుతుంది. ఇప్పుడు ఒకదాన్ని బ్లాక్ చేయాలంటే రెండో దాన్ని బ్లాక్ చేయాలి, రెండో దాన్ని బ్లాక్ చేయాలంటే మూడో దాన్ని హ్యాక్ చేయాలి, మూడో దాన్ని హ్యాక్ చేయాలంటే నాలుగో దాన్ని హ్యాక్ చేయాలి, నాలుగో దాన్ని హ్యాక్ చేయాలంటే ఐదో దాన్ని హ్యాక్ చేయాలి. ఇలా టోటల్ కొన్ని లక్షల కంప్యూటర్ల డేటాని హ్యాక్ చేయాల్సి వస్తుంది. ఇంత డేటాని హ్యాక్ చేసే టెక్నాలజీ ఇంకా ఏ దేశంలో కూడా రాలేదు, వచ్చే అవకాశం కూడా లేదు. దీన్నే బ్లాక్ చైన్ సిస్టమ్ అంటారు. బ్లాక్ చైన్ సిస్టమ్ గురించి చెప్పాలంటే ఒక రోజు అంతైనా సరిపోతుంది. నేను సింపుల్గా మీకు అర్థం కావడానికి చెప్తున్నా. అందుకే ఈ బ్లాక్ చైన్ సిస్టమ్ని తెలంగాణ ప్రభుత్వం బాగా ప్రోత్సహిస్తుంది డెవలప్ చేయడానికి. ఈ బ్లాక్ చైన్ సిస్టంలో ఉన్న డేటా ఎవరు కూడా హ్యాక్ చేయలేరు, ఎవరు కూడా దొంగలించలేరు, ఎవరు కూడా ఎడిట్ చేయలేరు. ఏమే కానీ ప్రాబ్లం అనేది ఉండదు. 100% జెన్యున్గా నడుస్తుంటుంది, 100% ట్రస్టెడ్గా ఉంటుంది. అందుకే బ్లాక్ చైన్ సిస్టమ్ అనేది ఎక్కువ మంది ఇప్పుడు బ్లాక్ చైన్ సిస్టమ్ మీదే, క్రిప్టో కరెన్సీ మీదే ఎక్కువ అవగాహన పెంచుకుంటున్నారు. క్రిప్టో కరెన్సీ మీద అవగాహన పెంచుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోత్సహించిన కాయిన్ ఏంటంటే బిట్ కాయిన్. ఇది మీకు 2009లో స్టార్ట్ అయింది. అప్పుడు దీని వాల్యూ 10 పైసలు 20 పైసలు ఉన్నప్పుడు ఇది ముందు రేటు పెరుగుతాయంటే ఎవరు నమ్మిన వాళ్ళు లేరు. అప్పట్లో కనుక కొని ఉన్నట్లయితే బిట్ కాయిన్ 2021లో దగ్గర 50 లక్షలు 60 లక్షల పైన అయింది. ఇప్పుడు 30 లక్షల వరకు ఉంది. అప్పట్లో 10 పైసలకి, 1 రూపాయికి, ఒక 10 రూపాయలు కొని పెట్టుకున్నా కూడా ఇప్పుడు కోటీశ్వర్లు అయ్యేవాళ్ళు. కానీ అప్పట్లో నమ్మలేదు, ఎందుకంటే స్టార్టింగ్లో ఎవరు కూడా నమ్మరు. ఒక అద్భుతం జరగబోతుందంటే జరగక ముందు ఎవరు నమ్మరు, జరిగిన తర్వాత నమ్ముతారు. అప్పుడు ఇది నమ్మినా కూడా పెద్ద ఫలితమేమి ఉండదు. ఈ క్రిప్టో కరెన్సీకి ఇంత మూల కారణం, ఇంత అవగాహన పెంచుకోవడానికి, ఇంతమంది జనాలకు రావడానికి ఏంటంటే బిట్ కాయినే కారణం. దీని ఇంప్రూవ్మెంట్ 2009 నుంచి ఇప్పటికే ఎంత ఇంప్రూవ్మెంట్ ఏంటంటే 10 పైసలు ఉన్న కాయిన్ ఇప్పుడు 30 లక్షలు ఉంది. అంటే ఎన్ని రెట్లు పెరిగిందో లెక్కేసుకోండి. మీరు ఒక స్థలం కొన్నా, బంగారు కొని పెట్టుకున్నా, ఏదైనా వస్తువు కొని పెట్టుకున్నా, డబ్బులు బ్యాంకులో వేసినా, డబ్బులు మీ బీరువాలో పెట్టుకున్నా, ఇన్ని రెట్లు పెరిగే అవకాశము ఏ ప్లాట్ఫామ్లో లేదు. ఒక్క క్రిప్టో కరెన్సీలోనే ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. అందుకే క్రిప్టో కరెన్సీ గురించి కొద్దిగా అవగాహన తెలుసుకోవడం విద్యార్థులకి, స్టూడెంట్స్కి, ఎంప్లాయీస్కి కూడా చాలా ముఖ్యం. మన ట్రోన్ ఆస్ట్రాల్ అనేది టీఆర్ఎక్స్ కాయిన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. టీఆర్ఎక్స్ కాయిన్తో యాక్టివేషన్లు ఉంటాయి మనకి. ఇప్పుడు మనకు ఫస్ట్లో బిట్ కాయిన్ ఉంది, సెకండ్ ఎథెరియం కాయిన్ ఉంది, లక్షలు ఉన్నాయి అవి. ఆ కాయిన్స్తో యాక్టివేషన్ చేయాలంటే చాలా కష్టం, అంత రేట్లు పెట్టలేరు. కాబట్టి తక్కువ రేట్లో ఉన్న కాయిన్ని మన ప్రాజెక్ట్ క్రియేటర్ ఎంచుకున్నారు. టీఆర్ఎక్స్ కాయిన్ అనేది ఇప్పుడు ఫుల్ ఫామ్లో ఉంది. ఎక్కువ ట్రాన్సాక్షన్లు జరుగుతున్న కాయిన్ ఏదైనా ఉందంటే క్రిప్టో కరెన్సీలో ఒక ట్రోన్ మాత్రమే. అందుకే ట్రోన్ని బేస్ చేసుకొని ట్రోన్ ఆస్ట్రాల్ని క్రియేట్ చేశారు. ట్రోన్ కూడా 2017లో లాంచ్ అయింది. 2017లో లాంచ్ అయినప్పుడు ఇది కూడా పైసల్లో ఉండేది. ఇప్పుడు 10 రూపీస్, 14 రూపీస్, 15 రూపీస్ వరకు వెళ్ళి అప్ అండ్ డౌన్ 6 రూపీస్ నుంచి 12 రూపీస్, 14 రూపీస్ మధ్యలో అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. ట్రోన్ అనేది ఒక దేశానికి సంబంధించింది కాదు, వరల్డ్ వైడ్ ఏ దేశం వాళ్ళైనా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. పర్సన్ టు పర్సన్, పీర్ టు పీర్ అనేది ఏ దేశంలో వ్యక్తి మరొక దేశం వ్యక్తికైనా కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అవకాశం ఉంది ట్రోన్ కాయిన్ అనేది. మామూలుగా క్రిప్టో కరెన్సీలో కాయిన్స్ పర్ సెకండ్కి ఎన్నిసార్లు ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయంటే బిట్ కాయిన్ ఒక సెకండ్కి 2-3 టైమ్స్, ఇథెరియం కాయిన్ 20 నుంచి 25 సార్లు ట్రాన్సాక్షన్ పర్ సెకండ్కి జరుగుతున్నాయి. కానీ ట్రోన్ అనేది పర్ సెకండ్కి వరల్డ్ వైడ్గా 2000 టైమ్స్, 2000కి అటు ఇటుగా ట్రాన్సాక్షన్ అనేది జరుగుతుంది. అంత ఫామ్లో ఉంది ఇప్పుడు ట్రోన్ కాయిన్ అనేది. మేజర్ పార్ట్నర్షిప్ అండ్ అక్విజిషన్స్, ఇది చదువుకోండి. ఓబైకి ఇవన్నీ కూడా పార్ట్నర్స్ అనమాట. అంటే ఈ క్రియేటర్, ఈ ప్రోగ్రామ్ క్రియేట్ చేయడానికి వీళ్ళంతా ప్రోత్సహించిన వాళ్ళు. ట్రోన్ ఆస్ట్రాల్ ప్రాజెక్ట్ అనేది 300 కోట్లకు విలువ చేసే ప్రాజెక్ట్ అనమాట. ఈ ప్రాజెక్ట్ గురించి తెలుసుకోవాలంటే
బిజినెస్ ప్లాన్లోకి వెళ్దాము. ఇది 100% డీసెంట్రలైజ్డ్ డిజిటల్ ప్లాట్ఫామ్. దీనివల్ల మధ్యతరగతి వ్యక్తులు కూడా తన పని తను చేసుకుంటూ ఇంట్లోనే మొబైల్లో పని చేసుకుంటూ తమ పని తను చేసుకుంటూ ఖాళీ టైంలో వర్క్ చేసుకున్నా కూడా రోజుకు 2,000 నుంచి 20,000 రూపాయల వరకు ఈజీగా సంపాదించవచ్చు. మనం బ్లాక్ చైన్ గురించి తెలుసుకున్నాం కదా. డీసెంట్రలైజేషన్ అంటే ఏంటి? డీసెంట్రలైజేషన్ అనేది ఈ బ్లాక్ చైన్ సిస్టమ్కి కొద్దిగా సంబంధించి ఉంటుంది. ఇప్పుడు చెప్పాను కదా ఒక స్టోరీ, ఒక దుకాణదారుడు గురించి. చిన్న చిన్న ఖాతా బుక్కుల్లో అందరి దగ్గర ఒకటే డేటా ఉంటే దాన్ని సెంట్రలైజ్డ్ డేటా అంటారు. ఈ సెంట్రలైజ్డ్ డేటాని ఎవరైనా హ్యాక్ చేయొచ్చు. ఇప్పుడు బ్యాంకులో ఉన్నాయి, బ్యాంకుల్లో కూడా కొన్ని చోట్ల హ్యాక్ జరిగి మన అకౌంట్లో డబ్బులు వేరే వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి. దాన్ని వీళ్ళు తెలుసుకొని మనకు రికవరీ చేయడానికి చాలా టైం పడుతుంది. కొన్ని చోట్ల రికవరీ అవుతున్నాయి, కొన్ని చోట్ల రికవరీ కావట్లేదు. ఎందుకు ఇలా మోసాలు జరుగుతున్నాయంటే ఇది సెంట్రలైజ్డ్. అంటే అది ఎన్ని కంప్యూటర్లలో ఎన్ని సిస్టమ్స్లలో ఉన్నా కూడా ఎవరో ఒకరి చేతిలో అనేది ఉంటుంది. అది వాళ్ళని బెదిరించో వాళ్ళ సిస్టమ్ని వాళ్ళ కంప్యూటర్ని హ్యాక్ చేస్తే మొత్తం అంతా కూడా హ్యాక్ అయిపోతుంది. బట్ డీసెంట్రలైజ్డ్ అంటే చెప్పాను కదా ఒకదానికొకటి లింక్ అయి ఉంటుంది బ్లాక్ చైన్ సిస్టమ్. ఈ బ్లాక్ చైన్ సిస్టమ్ ద్వారానే డీసెంట్రలైజ్డ్ జరుగుతుంది తప్ప సెంట్రలైజ్డ్ డీసెంట్రలైజ్డ్ జరగదు. ఈ బ్లాక్ చైన్ సిస్టమ్ ద్వారా డీసెంట్రలైజ్డ్ ప్రోగ్రామ్ తయారు చేస్తారు. అంటే కొన్ని వేల లక్షల కంప్యూటర్స్కి ఇది కనెక్షన్ ఉంటుంది ఒక ప్రోగ్రామ్ అనేది క్రియేట్ చేసినప్పుడు. ఈ ప్రోగ్రామ్ క్రియేట్ చేసేంత వరకు ఒక వ్యక్తి చేతిలో ఉంటుంది. క్రియేట్ చేసి బ్లాక్ చైన్ సిస్టంలో వదిలిన తర్వాత అది డీసెంట్రలైజ్డ్ అవుతుంది. ఆ డీసెంట్రలైజ్డ్ అయిన తర్వాత ఎవ్వరు కూడా దీన్ని ఎడిట్ చేయడానికి ఛాన్స్ ఉండదు, హ్యాక్ చేయడానికి అస్సలు ఛాన్స్ ఉండదు. 100% ధైర్యంగా చేసుకోవచ్చు. దీన్ని డీసెంట్రలైజ్డ్ అంటారు. నిజమైన డీసెంట్రలైజ్డ్ ప్లాట్ఫామ్లో ఎటువంటి మోసం ఉండదు, బ్లాక్ చైన్ సిస్టంలో ఎటువంటి మోసం ఉండదు. కానీ కొన్ని కంపెనీలు వచ్చి మాది డీసెంట్రలైజ్డ్ అని చెప్పుకొని డీసెంట్రలైజ్డ్ అని చెప్పి కొన్ని నెలలు నమ్మించి తర్వాత కంపెనీలు తీసేస్తారు. అప్పుడు మీకు డీసెంట్రలైజ్డ్ అంటే మోసం అని అనుకోకూడదు. అక్కడ డీసెంట్రలైజేషన్ కాదు మోసం, డీసెంట్రలైజ్డ్ అని చెప్పి నమ్మించిన వ్యక్తిది మోసం. అది డీసెంట్రలైజ్డ్ కాదు, కానీ వాడు అలా నమ్మిస్తాడు. అక్కడ వ్యక్తిది మోసం. కానీ నిజమైన డీసెంట్రలైజేషన్ని ఎవరు కూడా హ్యాక్ చేయలేరు, ఎవరు కూడా ఎడిట్ చేయలేరు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. డీసెంట్రలైజ్డ్ ప్రోగ్రామ్స్ అన్నీ మోసం, ఈ పదం మాత్రం ఎప్పటికీ రాకూడదు. డీసెంట్రలైజ్డ్ ప్లాట్ఫామ్ అనేది మోసం కాదు. మోసమైన ప్లాట్ఫామ్ని డీసెంట్రలైజేషన్గా కొందరు వ్యక్తులు నమ్మించి జనాల్ని మోసం చేస్తారు, అది మోసం. ఇన్ని కంపెనీలు ఉండగా, ఇన్ని ప్లాన్స్ ఉండగా ట్రోన్ ఆస్ట్రాల్ని ఎందుకు ఎంచుకోవాలి మన లైఫ్కి? ఇది 100% డీసెంట్రలైజ్డ్ ఆటోమేటిక్ విత్డ్రాల్. ఇక్కడ మనము కొన్ని కంపెనీల్లో ఈరోజు వర్క్ చేస్తే అది 24 అవర్స్ క్రెడిట్ అవ్వడం, వారానికి క్రెడిట్ అవ్వడం, లేదంటే రోజు కొంచెం క్రెడిట్ అవ్వడం, మంత్లీ కొంచెం క్రెడిట్ అవ్వడం ఉంటుంది. అది విత్డ్రా పెడితే అవుతాయి. కానీ ఇక్కడ విత్డ్రా పెట్టాల్సిన అవసరం లేదు. ఇమీడియట్గా మనం వర్క్ చేసిన వితిన్ సెకండ్స్లో ఆటోమేటిక్గా మన అకౌంట్కి విత్డ్రాల్ అయిపోతాయి. ట్రాన్స్పరెంట్ 100% జెన్యున్గా నడుస్తుంది. చెప్పాను కదా, నో ఎడిట్ స్విచ్ ఆప్షన్. ఎవరు కూడా ఎడిట్ చేయడానికి ఆప్షన్ ఉండదు, క్లోజ్ చేయడానికి ఛాన్స్ ఉండదు. ఎవరు కూడా స్కామ్ చేయడానికి కానీ హ్యాక్ చేయడానికి ఛాన్స్ ఉండదు. ఏ గవర్నమెంట్ కూడా బ్లాక్ చైన్ సిస్టమ్ని స్టాప్ చేసే ఛాన్స్ లేదు. పీర్ టు పీర్ ట్రాన్సాక్షన్ అనేది వరల్డ్ వైడ్ ఎవరితో ఎవరైనా పీర్ టు పీర్ అనేది అకౌంట్ టు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. 100% డీసెంట్రలైజ్డ్గా జరిగిపోతూ ఉంటుంది. టైప్స్ ఆఫ్ బిజినెస్ ప్లాన్. ట్రోన్ ఆస్ట్రాల్ బిజినెస్ ప్లాన్ అనేది టూ మ్యాట్రిక్లో వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది 8 లెవెల్స్ వరకు ఇన్కమ్ ఉంటుంది మనకి. ఈ బిజినెస్ ప్లాన్ గురించి తెలుసుకునే ప్లాన్లోకి వెళ్దాం. ప్లాన్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ మనం ట్రోన్ ఆస్ట్రాల్ క్రియేట్ చేశారు కదా, ఈ క్రియేట్ చేసినప్పుడు స్ట్రక్చర్ ఎలా సెట్ చేశారు అది తెలుసుకున్నాము. ఇక్కడ మనకు లెఫ్ట్ టు రైట్ 2 మ్యాట్రిక్లో టీం వెళ్తూ ఉంటుంది. లెఫ్ట్ టు రైట్ అంటే నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియో చేశాను. అందులో 2-3 నన్ను అడిగిన డౌట్, లెఫ్ట్ టు రైట్ అంటే బైనరీ కాన్సెప్టా, లెఫ్ట్ టు రైట్ మ్యాచ్ అవుతేనే డబ్బులు వస్తాయా, మ్యాచ్ కాకపోతే రావా, ఒకటే రోజే మ్యాచ్ అవ్వాలా, లేదంటే ఒక సైడ్ క్యారీ ఫార్వర్డ్ ఉండి ఇంకో సైడ్ ఎప్పుడు మ్యాచ్ అయినా డబ్బులు వస్తాయా, ఇలా అడిగారు. ఇది డీసెంట్రలైజ్డ్ ప్లాట్ఫామ్, ఇది బైనరీ కాన్సెప్ట్ కాదు. మీకు ఒక సైడ్ టీం వెళ్తున్నా డబ్బులు వస్తాయి, 2 సైడ్లు టీం వెళ్తున్నా డబ్బులు వస్తాయి. అక్కడ ఇక్కడ మ్యాచ్ అవ్వాలని
ఏమీ లేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇది బైనరీ కాన్సెప్ట్ కాదు. ప్రాజెక్ట్ డిజైన్ చేయడం 2 మ్యాట్రిక్ స్ట్రక్చర్లో క్రియేట్ చేశారు. ఎందుకంటే 2 మ్యాట్రిక్లో అయితే కొంచెం త్వరగా టీం అనేది వెళ్ళిపోతుంటుంది. వర్క్ చేయని వాళ్ళకు కూడా వర్క్ చేసే వాళ్ళ ద్వారా టీం సపోర్ట్ వచ్చి వాళ్ళకు కూడా ఆదాయం వస్తుంది. డబ్బులు సంపాదించే వాళ్ళు ఏ ప్లాట్ఫామ్లో అయినా డబ్బులు సంపాదిస్తారు. కానీ వర్క్ చేసేవాళ్ళు, వర్క్ చేయని వాళ్ళకి ఎంత ఆశ ఉంటుంది, వర్క్ చేయలేరు కానీ డబ్బులు కావాలి. అలాంటి వాళ్లకు త్వరగా డబ్బులు రావాలంటే 2 మ్యాట్రిక్ ప్లాన్ అనేది చాలా సింపుల్ కాన్సెప్ట్. అదే 4 మ్యాట్రిక్ అనుకోండి, ఒక వ్యక్తి వర్క్ చేస్తే నాన్ వర్కర్కి టీం వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. అదే 2 మ్యాట్రిక్ అనుకోండి, ఒక వ్యక్తి వర్క్ చేస్తే అతని కింద ఇద్దరు అయిపోగానే మూడో వ్యక్తి, తను జాయిన్ చేసిన మూడో వ్యక్తి ఆ ఇద్దరి కింద ఎవరెవరి కింద వెళ్ళి పడుతుంది. నాలుగో వ్యక్తి ఎక్కడ ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడ పడుతుంది. ఐదో వ్యక్తి ఎక్కడ ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడ పడుతుంది. ఆరో ఐడి ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పడుతుంది. అట్లా 2, 4 కంప్లీట్ అవుతాయి. తర్వాత 7వ మెంబరు 3వ లెవెల్కి వెళ్తారు. అట్లా టీం అనేది త్వరగా కింది లెవెల్కి వెళ్ళిపోతుంటుంది 2 మ్యాట్రిక్ అయితే. అందుకే 2 మ్యాట్రిక్ ప్లాన్ని ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ 2 సైడ్లు మ్యాచ్ అవ్వాలని కానీ అలా ఏం లేదు. ఒక వ్యక్తి జాయిన్ అయిపోతే చాలు, ఆ వ్యక్తి ద్వారా వచ్చే అమౌంట్ ఎవరెవరికి ఎంతెంత వెళ్ళాలో అంతంత 100% డీసెంట్రలైజ్డ్ ప్రకారం వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ చూడండి స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఇద్దరు కింద 4, తర్వాత 8 3వ లెవెల్లో, 4వ లెవెల్లో 16 మంది, 5వ లెవెల్లో 32 మంది, 6వ లెవెల్లో 64 మంది, 7వ లెవెల్లో 128 మంది, 8వ లెవెల్లో 206 మంది, టోటల్ 510 మెంబర్స్. ఇది స్ట్రక్చరు. అంటే మనకు 8 లెవెల్స్ నుంచి ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. అంటే 510 మంది అయిపోయిన తర్వాత ఏమవుతుంది సార్, ఇంకా అది క్లోజ్ అవుతుంది, అలా ఏమవ్వదు. దాని కింద టీం అనేది వెళ్ళిపోతుంటుంది. కానీ అదంతా వర్క్ చేసుకునే వాళ్ళకి డబ్బులు వస్తుంటాయి. నాన్ వర్కర్స్కి ఆ కింద వెళ్ళిపోయే టీం ఏమవుతుందంటే, ఇక్కడ 8వ లెవెల్లో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, 9వ లెవెల్లో టీం వచ్చింది, అదేం వేస్ట్ అవ్వదు. 8వ లెవెల్లో టీం ఉంది కదా, వాళ్ళకు ఫస్ట్ లెవెల్ అవుతుంది. 7వ లెవెల్లో ఉన్న వాళ్ళకి అది 2వ లెవెల్ అవుతుంది. 6వ లెవెల్లో ఉన్న వాళ్ళకి అది 3వ లెవెల్ అవుతుంది. తర్వాత 10వ లెవెల్ వచ్చింది. 10వ లెవెల్లో వచ్చిన వాళ్ళకి ఈ 8వ లెవెల్ వాళ్ళకి సెకండ్ లెవెల్ అవుతుంది. వాళ్ళ ద్వారా వీళ్ళకి డబ్బులు వస్తాయి. ఇట్లా లింక్ అనేది కింది కొనసాగుతూనే ఉంటుంది. మన ఐడికి 8 లెవెల్స్ నుంచి ఇన్కమ్ వస్తుంది. మన కింద వాళ్ళ ఐడికి వాళ్ళకి కింద 8 లెవెల్స్ నుంచి ఇన్కమ్ వస్తుంది. వాళ్ళ వాళ్ళకి కింద 8 లెవెల్స్ నుంచి ఇన్కమ్ వస్తుంది. అట్లా మనకు కింద ఎంత టీం వెళ్ళిపోయినా 8 లెవెల్స్ నుంచి ఇన్కమ్ వస్తుంది అనమాట. వర్కింగ్ ఇన్కమ్ కింద అన్లిమిటెడ్. ఎంత డెప్త్లో మనం రిఫర్ చేసిన వ్యక్తి పోయి 20 లెవెల్లో పడ్డా కూడా అతని ద్వారా మనకు లైఫ్ టైం ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. ఇది స్ట్రక్చరు. కన్ఫ్యూజ్ అవ్వకండి. వీడియో అనేది పూర్తిగా చూస్తే మీకు ఎటువంటి డౌట్స్ రావు. నాకు కాల్ చేసి, సార్ నేను జాయిన్ అవ్వాలనుకుంటున్నా, మీ అకౌంట్ నెంబర్ చెప్పండి, లేదంటే మీ ఫోన్పే గూగుల్ పే నెంబర్ చెప్పండి. ఇది ఒక్క క్వశ్చన్ మాత్రమే వస్తుంది వీడియో పూర్తిగా చూస్తే. ఈ వీడియోని మీకు ఎవరైతే పంపించారో వాళ్ళ ఫోన్పే నెంబర్ తెలుసుకొని వాళ్ళకి డబ్బులు వేసేసి మీరు అకౌంట్ అనేది యాక్టివేట్ చేసుకుంటారు వీడియో పూర్తిగా చూస్తే. వీడియో పూర్తిగా చూడకుండా ఓన్లీ యూట్యూబ్ ఆన్ చేసి ఆ నెంబర్ తీసుకొని కాల్ చేశారంటే మీకు టైం వేస్ట్, వాళ్ళకి టైం వేస్ట్. చెయ్యండి, తప్పు లేదు. వాళ్ళు చెప్తారు, నేనైనా చెప్తా, ఎవరైనా చెప్తాం. కానీ చూస్తూ వినడానికి చాలా తేడా వస్తుంది. చూస్తూ వింటే మీకు బ్రెయిన్ అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది బ్రెయిన్కి. బిజినెస్ ప్లాన్లోకి వెళ్ళే ముందు టైప్స్ ఆఫ్ ఇన్కమ్ గురించి తెలుసుకుందాం. ట్రోన్ ఆస్ట్రాలో వచ్చే ఆదాయాలు 4 రకాలు. అది 1 డైరెక్ట్ రిఫరల్ ఇన్కమ్, 2 స్పాన్సర్ ఇన్కమ్, 3 ప్లేస్మెంట్ ఇన్కమ్, 4 నాన్ వర్కింగ్ ఇన్కమ్. నాన్ వర్కింగ్ ఇన్కమ్ అంటే మ్యాట్రిక్స్ ఇన్కమ్. మీకు పీడిఎఫ్లో క్లియర్గా అర్థమయ్యేలా చెప్తాను. ఆ పీడిఎఫ్ అర్థం కావడానికి ముందు ఇది నేను ఒకటి క్రియేట్ చేసి మీకు చెప్తున్నాను. ఈ ట్రోన్ ఆస్ట్రాల్ లాంచింగ్ డేట్ వచ్చేసి 29/4/2021. అంటే 2021 ఏప్రిల్ నెల నుంచి మనకు సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. డీసెంట్రలైజ్డ్ ప్లాట్ఫామ్ కాబట్టి. డైరెక్ట్ రిఫరల్ ఇన్కమ్ అంటే ఏంటి? మనం ఒక వ్యక్తిని డైరెక్ట్గా రిఫరల్ చేయడం ద్వారా వచ్చిన ఇన్కమ్ని డైరెక్ట్ రిఫరల్ ఇన్కమ్ అంటారు. స్పాన్సర్ ఇన్కమ్, డైరెక్ట్ రిఫరల్ అయినా స్పాన్సర్ ఇన్కమ్ అనే ఒకటే కదా అని మీరు అనుకోవచ్చు. కానీ అది వేరు, ఇది వేరు. మనం డైరెక్ట్ రిఫరల్ చేసిన వ్యక్తి జాయిన్ అయినప్పుడు వచ్చే ఇన్కమ్ని రిఫరల్ ఇన్కమ్ అంటారు. తర్వాత నెక్స్ట్ టైం నుంచి అతని ద్వారా వచ్చే ఇన్కమ్ని మనకు స్పాన్సర్ ఇన్కమ్ అంటారు. 3 ప్లేస్మెంట్ ఇన్కమ్. ప్లేస్మెంట్ ఇన్కమ్ అంటే ఇక్కడ కంపెనీలో ప్లాన్ లేక వచ్చిన వాళ్ళు కొంతమంది వర్క్ చేయగలరు, కొంతమంది వర్క్ చేయలేరు. వర్క్ చేయలేము కానీ పెట్టుబడి పెట్టే వాళ్ళు ఉంటారు. ఒక్కొక్క రకము. ఇక్కడ జాయిన్ అయిన తర్వాత
వర్క్ చేయకపోయినా కూడా వాళ్ళకి అప్లైనర్ల ద్వారా కొంచెం టీం వస్తుంది. ఆ టీం వచ్చినప్పుడు వాళ్ళ ద్వారా వచ్చే ఇన్కమ్ని ప్లేస్మెంట్ ఇన్కమ్ అంటారు. అంటే ఇది కూడా ఒక రకమైన నాన్ వర్కింగే, కానీ ఎవరో ఒకరు తన అప్లైనర్ కానీ డౌన్లైనర్స్ కానీ వర్క్ చేయడం ద్వారా వీళ్ళకు వస్తుంది నాన్ వర్కింగ్ ఇన్కమ్. ఇది ఆటోపుల్ లాంటిది, కానీ ఆటోపుల్ కాదు, మ్యాట్రిక్స్ ఇన్కమ్. ఇది వరల్డ్ వైడ్, మన టీంకి సంబంధం లేదు. వరల్డ్ వైడ్ ఎవరెక్కడ వర్క్ చేసినా కూడా మన కింద టీం వస్తూ ఉంటుంది. ఆ టీం ద్వారా మనకు వచ్చే ఆదాయాన్ని మ్యాట్రిక్స్ ఇన్కమ్ అంటారు. ఆటోపుల్ అంటే మిగతా కంపెనీలాగా ఆటోపుల్ కాదు. ఇది 1 లెవెల్ 2 లెవెల్ 3 లెవెల్ అలాంటిది కాదు. మనకిచ్చే ఇన్కంలో కొంచెం పక్కన పెట్టి దాంతో సప్లై చేసేది కాదు. ఇది 100% ఒక వ్యక్తి నుంచి ఒక వ్యక్తికి ట్రాన్స్ఫర్ చేసి మ్యాట్రిక్స్ ఇన్కమ్ అనేది ఇస్తారు. ఇది ఓన్లీ 3, 9 ఓన్లీ 2 లెవెల్సే ఉంటాయి. చాలా సింపుల్. ఆటోపుల్ కానీ వేరే కంపెనీలతో దీన్ని పోల్చకండి. అలాగే బిజినెస్ ప్లాన్లోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు కూడా ఈ ఫోటో ఇది ఉంది కదా, దీన్ని ఈ వీడియో మీకు ఎవరైతే పంపించారో వాళ్ళ దగ్గర ఒరిజినల్ కాపీ ఉంటుంది. దీన్ని మీరు తీసుకొని ఒక ప్రింట్ తీయించుకోండి. ఇప్పుడు ఆధార్ కార్డు మంచి మందమైన పేపర్ మీద ప్రింట్ వస్తుంది కదా, అలాంటి ఆధార్ కార్డు పేపర్ మీద దీన్ని ప్రింట్ తీయించుకొని లామినేషన్ చేయించుకోండి. లామినేషన్ చేయించుకొని ఈ ప్లాన్ గురించి మీరు ఎవరికి చెప్పాలనుకున్నా కూడా ఈ ఒక్కటి వాళ్ళ ముందర పెట్టి చెప్పుకుంటూ వెళ్ళారంటే సింపుల్గా జస్ట్ 5 నిమిషాల్లో మీరు ప్లాన్ అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇది మీకు ఈ వీడియో పంపిన ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది. మీరు తీసుకోండి. అలాగే మీ కింద జాయిన్ అయిన వాళ్ళకు కూడా దీన్ని షేర్ చేయండి. చాలా సింపుల్గా అర్థమైపోతుంది. లేదంటే మీకు కొద్దిగా డబ్బులు పెట్టుకోగలం అనుకుంటే పీడిఎఫ్ మొత్తం ఒక బుక్ చేయించుకోండి. బుక్ చేయించుకొని దాన్ని ఒక బుక్ లాగా తయారు చేసుకొని మీరు ఎవరికైనా చెప్పాలనుకున్నప్పుడు ఆ బుక్ తీసుకెళ్ళి బుక్ ముందర పెట్టి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశారంటే వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది. టీం కూడా చాలా ఫాస్ట్గా వస్తుంది. మన దగ్గర ఏమీ లేకుండా ఖాళీ చేతులతో వెళ్ళి వాళ్ళకి ఏదో నోటితో ప్లాన్ చెప్తే వాళ్ళకి అర్థం కాదు. సో బుక్ మెయింటైన్ చేయండి. ట్రోన్ ఆస్ట్రాల్ బుక్ కలర్ ప్రింట్ తీపించుకున్నారంటే పెద్ద అమౌంట్ ఏం కాదు. 150 రూపాయలు 200 అయితే బుక్ ప్రింట్ వస్తుంది. బుక్ ఎక్కడికి వెళ్ళినా కూడా బ్యాగ్లో బుక్ పెట్టుకొని వెళ్ళి వాళ్ళకి ప్రజెంటేషన్ చేశారంటే టీం చాలా ఫాస్ట్గా వస్తుంది. ఇల్లు తిరగాలనుకుంటే, ఫీల్డ్ వర్క్ చేయాలనుకుంటే, లేదా మేము మొబైల్లో ఇంటి దగ్గర కూర్చొని చేసుకుంటాం అనుకుంటే ఇవన్నీ అవసరం లేదు. ఇది ఒక్కటి మీకు ఎవరికైనా చెప్పాలనుకున్నప్పుడు ఇది ఒక్కటి షేర్ చేయండి. పీడిఎఫ్ షేర్ చేయండి. వీడియోస్ షేర్ చేయండి. అంతే. డైలీ 8 గంటలకు జూమ్ మీటింగ్ ఉంటుంది నైట్. ఆ జూమ్ మీటింగ్ లింక్ డైలీ ఎవరిని జాయిన్ చేయాలనుకున్న వాళ్ళకు షేర్ చేసి జాయిన్ అవ్వమని చెప్పండి. త్వరగా టీం వస్తుంది. ఇప్పుడు బిజినెస్ ప్లాన్లోకి వెళ్దాం. ఇక్కడ జాయినింగ్ వచ్చేసి $30. ఏంటి సార్ ట్రోన్తో యాక్టివేషన్ అని చెప్పారు కదా, $30 ఏంటి? ఇప్పుడు ట్రోన్ అనేది అప్ అండ్ డౌన్ చాలా ఎక్కువ మొత్తంలో ఎక్కువ తగ్గుతుంటుంది, ఎక్కువ పెరుగుతుంటుంది. ఇన్ని ట్రోన్స్ అని చెప్పడం చాలా కష్టం. అందుకే డాలర్స్, $30కు ఎన్నైతే ట్రోన్స్ వస్తాయో అన్ని ట్రోన్స్తో యాక్టివేషన్ అనేది చేయడం జరుగుతుంది. ఇప్పుడు $90 ఉందనుకోండి. $90 అంటే ఇప్పుడు ట్రోన్ రేట్ వచ్చేసి ప్రజెంట్ ఇప్పుడు నేను వీడియో చేసినప్పుడు $9 ఉంది. అంటే ఎన్ని వస్తాయి ఒక డాలర్కి? $90 అంటే 10 ట్రోన్స్ వస్తాయి ఒక డాలర్కి. 10 అట్లా $10కి 100 ట్రోన్స్ వస్తాయి. $30కి 300 ట్రోన్స్ వస్తాయి. దానికి ఛార్జెస్, గ్యాస్ ఫీజు, ట్రాన్సాక్షన్ ఫీజు అన్నీ కలిసి దగ్గర ఒక 320 ట్రోన్స్, 330 ట్రోన్స్ అవుతాయి. అకౌంట్ యాక్టివేషన్ కంటే దగ్గర $3,000, $2,850 నుంచి 3,000, 3,100 ఈ మధ్యలో మనకు ఐడి యాక్టివేషన్ అనేది జరుగుతుంటుంది. ఇది ప్రతిసారి రోజు ఎంత ఏంటని చెప్పుకోవాలంటే ఇబ్బంది కాబట్టి ప్రతి ఒక్కరు దీనికి ఫిక్స్డ్ రేటు $3,000 పెట్టేశారు. $50 తక్కువైనా ఎక్కువైనా జాయిన్ చేయడం ద్వారా మనకు డబ్బులు వస్తాయి కాబట్టి మనం భరించుకోవటం అంతే. ఫిక్స్డ్ $3,000 పెట్టేసి ప్లాన్ అనేది మీరు అందరికీ ప్రజెంటేషన్ చేయండి. ఒకవేళ 3,100 పడినా మనమే చేతి నుంచి పెట్టుకోవటం, ఒక 2,950 పడ్డా అది మనకి లాభం లాగా ఉంటుంది. ఒక చోట వస్తుంటుంది, ఒక చోట పోతుంటుంది. ఫిక్స్డ్ అనేది $3,000 పెట్టేయండి. ఇప్పుడు బిజినెస్ ప్లాన్లోకి వెళ్దాం. $30 జాయినింగ్. ఇక్కడ ఒక వ్యక్తిని $30తో జాయినింగ్ చేస్తే డైరెక్ట్ రిఫరల్ ఇన్కమ్ మనకు 100% వస్తుంది. 100% వస్తే దాన్ని డైరెక్ట్ రిఫరల్ ఇన్కమ్ అంటారు. సార్ డీసెంట్రలైజ్డ్ అంటే 100% ఒక వ్యక్తి జాయిన్ చేస్తే $30 మనకే వస్తున్నప్పుడు ఇంకా కంపెనీ దగ్గర ఏముంటాయి? కంపెనీకి ₹1 లాభం లేదు. ఎందుకు క్రియేట్ చేశారు? ప్రోగ్రామ్ డిజైన్ చేసిన వ్యక్తికి ఏం లాభం లేనిది, అడ్మిన్కి ఏం లాభం లేనిది,
ఈ ప్లాన్ ఎందుకు నడుపుతాడు, ఎవరు ఊరికే చేయడు కదా, దేవుడు కాదు కదా అని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ మనకు $30కు $30 వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఈ ప్రోగ్రామ్ ఎలా డిజైన్ చేసుకున్నారంటే క్రియేటర్ ప్రతి ట్రాన్సాక్షన్ మీద 5% అడ్మిన్ ఛార్జ్ అనేది క్రియేట్ చేసుకుని తన అకౌంట్కి పోయేటట్లు ఈ డీసెంట్రలైజ్డ్ ప్లాట్ఫామ్ని డిజైన్ చేసుకున్నాడు. ఇక్కడ ప్రతి వ్యక్తి నుంచి ప్రతి ట్రాన్సాక్షన్కి, ప్రతి జాయినింగ్ మీద, ప్రతి ట్రాన్సాక్షన్ మీద, ప్రతి అకౌంట్ మీద 5% అనేది అడ్మిన్ ఛార్జ్కి ఆటోమేటిక్గా అడ్మిన్ అకౌంట్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ 100% మనకు రిఫరల్ బోనస్ వచ్చినా కూడా అందులో 5% అడ్మిన్కి వెళ్ళిపోగా 95% మనకు మిగలడం జరుగుతుంది. ఆ 5% అనేది మనం పర్టికులర్ చెప్పలేము కాబట్టి ఆ 5% పక్కన పెట్టి మనకు వచ్చే ఇన్కమ్ గురించి చెప్తాము. ఒక 2 వ్యక్తులను రిఫర్ చేసామనుకోండి, మనకు $30 మనకు $30 వస్తాయి. అందులో ఇక్కడ 8 లెవెల్స్ ఉంటాయి. 8 లెవెల్స్ అంటే 8 లెవెల్స్ అప్గ్రేడ్లు ఉంటాయి. 8 లెవెల్స్ స్ట్రక్చర్ ఎందుకు చెప్పానంటే ఈ అప్గ్రేడ్ల గురించే. తర్వాత 9వ లెవెల్, 10వ లెవెల్, 11వ లెవెల్ ఎన్ని వచ్చినా కూడా అక్కడ మనము అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం లేదు. అదంతా ఊరికే వచ్చే ఇన్కమ్. దాని గురించి మనకు ఆటోమేటిక్గా ముందుకు తెలిసిపోతుంది. ఇక్కడ 8 లెవెల్స్కి 8 అప్గ్రేడ్లు ఉంటాయి. ఫస్ట్ జాయినింగ్ $30, సెకండ్ లెవెల్ అప్గ్రేడ్ $40. ఇదే మీకు చేతి నుంచి పడదు, ఇంత అమౌంట్ ఉందని టెన్షన్ పడి వీడియో చూడకుండా క్లోజ్ చేయకండి. ఫస్ట్ జాయినింగ్ $30 ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్ $40, థర్డ్ లెవెల్ $60, ఫోర్త్ లెవెల్ ఇక్కడ చూడండి అప్గ్రేడ్ అని ఉంది కదా, దీని కింద చదవండి. ఫోర్త్ లెవెల్ అంటే 3వ లెవెల్లో 200 ఉందంటే ఇది 3వ లెవెల్ కనుక్కోకండి. 3వ లెవెల్ కంప్లీట్ అయిన తర్వాత 4వ లెవెల్కి ఇది అప్గ్రేడ్ అవ్వాలని. అంటే 4వ లెవెల్ అప్గ్రేడ్ వచ్చేసి $200, 5వ లెవెల్ అప్గ్రేడ్ వచ్చేసి $500, 6వ లెవెల్ అప్గ్రేడ్ వచ్చేసి 6వ లెవెల్కి వెళ్ళాలంటే $4000, 7వ లెవెల్కి వెళ్ళాలంటే $16000, 8వ లెవెల్కి వెళ్ళాలంటే $1,00,000 అప్గ్రేడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎవరు కూడా ₹1 చెల్లించాల్సిన అవసరం లేదు. ఫస్ట్ $30 జాయిన్ అయితే డైరెక్ట్ ఆటోమేటిక్గా అప్గ్రేడ్లు అవుతూ రిమైనింగ్ మనము జేబులో పెట్టుకోవచ్చు. లేదనుకుంటే ఒకటేసారి డబ్బులుంటే మేము ఎట్లా వర్క్ చేసుకొని సంపాదించుకుంటాం అనుకుంటే $30, $40, $40, $60, $200 అక్కడ వరకు ఒకటేసారి పే చేసుకోవచ్చు. లేదంటే దానికంటే ముందుగా నేను ఏం చెప్తానంటే అంత శ్రమ లేకుండా $30, $40, $60 ఇక్కడికి $130 అవుతాయి. ఈ 3 ర్యాంకులు అప్గ్రేడ్ అయిన వాళ్ళు మ్యాట్రిక్స్ ప్లాన్కి ఎలిజిబుల్. డైరెక్ట్ మ్యాట్రిక్స్ ప్లాన్స్ జాయినింగ్ ఫీజు వచ్చేసి $100. డైరెక్ట్ మ్యాట్రిక్ ఆటోపూల్ ఇన్కమ్ లేక $100 కట్టి జాయిన్ అవుతామంటే సిస్టమ్ ఒప్పుకోదు. ఆటోపూల్ ఇన్కమ్కి ఎలిజిబుల్ కావాలంటే ఫస్ట్ 3 ర్యాంకులు 3 అప్గ్రేడ్లు కంప్లీట్ అయి ఉండాలి. 30, 40, 60 $130. అవి కంప్లీట్ చేసిన తర్వాత $100 బై చేస్తే అప్పుడు మీరు ఆటోపూల్లోకి వెళ్ళిపోతారు. వరల్డ్ వైడ్గా వచ్చే టీం నుంచి మీకు మ్యాట్రిక్స్ ఇన్కమ్ అనేది వస్తుంది. ఇక్కడ జాయిన్ అవ్వాలనుకుంటే $30 జాయిన్ అవ్వండి, లేదంటే డైరెక్ట్ $230 జాయిన్ అవ్వండి, మీకు మంచి ఆదాయం ఉంటుంది. మనం $30 జాయిన్ చేసినప్పుడు లెఫ్ట్ రైట్ ఇద్దరు వస్తారు. ఆ ఇద్దరు నుంచి మనకు $60 వస్తాయి. $60 మనం 2వ లెవెల్కి $40 అప్గ్రేడ్ చేస్తాం. అప్గ్రేడ్ చేసినప్పుడు మనకు $20 అనేది ఇన్కమ్ మిగులుతుంది. ఈ $40 అప్గ్రేడ్ చేయడం వల్ల మనకు వచ్చే లాభం ఏంటి? మనం ఎంత టీం చేసినా కూడా మన కింద ఇద్దరు కింద నలుగురు కింద 8 ఇట్లా 2 మ్యాట్రిక్లోనే వెళ్తుంటుంది. మనం 100 మందిని టీం చేసినా మన కింద ఉండేది ఇద్దరు తర్వాత 2వ లెవెల్లో 4, తర్వాత 8 ఇట్లా ఎక్కడ ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడ టీం అనేది ఫిల్ అవుతూ ఉంటుంది. ఇలా మనకు $40 అప్గ్రేడ్ చేయడం ద్వారా మనం 2వ లెవెల్లో 4 ఉంటారు కదా, ఆ 4 ఎప్పుడైతే $40 అప్గ్రేడ్ చేసుకుంటారో ఒక్కొక్కరి నుంచి $20 వస్తాయి. మనకి $20 వస్తాయి. తర్వాత ఇంకా $20 ఇక్కడ ఏముంది, $40 వస్తాయి, $160 వస్తాయి. అందులో $60 అప్గ్రేడ్కి వెళ్తే $100 ఇన్కమ్ ఉంటుందని ఉంది కదా. ఇది కొంచెం కన్ఫ్యూజన్, మీకు అర్థం ఎలా చెప్తాడండి. మనం రిఫర్ చేసిన వ్యక్తులు 2వ లెవెల్లో 4 మన వాళ్ళే అనుకోండి. ఇక్కడ స్పాన్సర్ ఇన్కమ్ 50%. ఒక వ్యక్తి ఒక ర్యాంక్ అప్గ్రేడ్ అయితే అందులో స్పాన్సర్ ఇన్కమ్ 50% వెళ్తుంది, ప్లేస్మెంట్ ఇన్కమ్ 50% వెళ్తుంది. ఇదొక్కటే కన్ఫ్యూజన్, కొంచెం నిదానంగా అర్థం చేసుకోండి. ఒక వ్యక్తి జాయిన్ అయినప్పుడు 100% డైరెక్ట్ రిఫరల్ బోనస్ మిమ్మల్ని జాయిన్ చేసిన వ్యక్తికి వెళ్ళిపోతుంది, అది డౌట్ లేదు. ఆ వ్యక్తి 2వ లెవెల్, 3వ లెవెల్, 4వ లెవెల్, 5వ లెవెల్, 6వ లెవెల్ ఇట్లా అప్గ్రేడ్ అయినప్పుడు $40 అప్గ్రేడ్ అయినప్పుడు 50% అతన్ని రిఫర్ చేసిన వ్యక్తికి వెళ్తుంది. ఒక 50% అతను ఐడి ఎవరి కింద ఫిల్ అయింది ఆ వ్యక్తికి 50% వెళ్తుంది. అది ఎలా వెళ్తుంది అంటే
ఇప్పుడు నా కింద ఇద్దరు అయిపోయినారు, కింద రెండో లెవెల్లో నలుగురు ఉన్నారు. నేను రెండో లెవెల్లో $40 అప్గ్రేడ్ అయినా. ఆ కింద రెండో లెవెల్లో నలుగురు ఉంటారు కదా, వాళ్ళలో ఒక ఇద్దరు నేను రిఫర్ చేసిన వాళ్ళు అనుకోండి, స్పాన్సర్ ఇన్కమ్ 50% నాకే వస్తుంది. ఒకవేళ వాళ్ళు నాకు రెండో లెవెల్లో ఉన్నారు కదా, ప్లేస్మెంట్ ఇన్కమ్ కూడా నాకే రావాలి కదా, వాళ్ళిద్దరి నుంచి ప్లేస్మెంట్ ఇన్కమ్ కూడా $20 నాకే, అంటే మొత్తం $40 నాకే వస్తాయి. ఒకవేళ నలుగురిని నేను రిఫర్ చేసిన వాళ్ళే అనుకోండి, నలుగురు నుంచి $40 మొత్తం $160 నాకే వస్తాయి. నెక్స్ట్ లెవెల్కి అప్గ్రేడ్కి $100 వెళ్తాయి. అది వెళ్తాయని కాదు, మనం అప్గ్రేడ్ చేస్తేనే వెళ్తాయి, లేదంటే అలాగే ఉంటాయి. అది మన ఇష్టం, ఎప్పుడైనా అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఒకవేళ నాకు రెండో లెవెల్లో ఉన్న వాళ్ళని నేను రిఫర్ చేయలేదు, నా అప్లైనర్లు ఎవరో రిఫర్ చేసింటే నా కింద ఖాళీ ప్లేస్ ఉంటే వచ్చి పడ్డారు. అక్కడ ఏమవుతుంది, వాళ్ళు $40 అప్గ్రేడ్ అయినప్పుడు వాళ్ళని రిఫర్ చేసిన వ్యక్తి, వాళ్ళ స్పాన్సర్ ఎవరో వాళ్ళకి $20 వెళ్తాయి. వాళ్ళు రెండో లెవెల్లో, నాకు రెండో లెవెల్లో ఉన్నారు కదా, రెండో లెవెల్ నుంచి నాకు ప్లేస్మెంట్ ఇన్కమ్ రావాలి, వాళ్ళ ద్వారా నాకు $20 ప్లేస్మెంట్ ఇన్కమ్ అనేది నాకు రావడం జరుగుతుంది. అంతే, స్పాన్సర్ ఇన్కమ్, ప్లేస్మెంట్ ఇన్కమ్, ఈ రెండు కొంచెం క్లారిటీగా అర్థం చేసుకుంటే చాలు. సేమ్ మూడో లెవెల్లో కూడా ఒక్కొక్కరు, మనము రెండో లెవెల్ కంప్లీట్ అయిన తర్వాత మూడో లెవెల్ $60 అప్గ్రేడ్ అయి ఉంటాం. మన కింద వాళ్ళ ద్వారా వచ్చే ఇన్కమ్ మనకు రావాలంటే వాళ్ళకంటే ముందు ఆ ర్యాంక్ మనం అప్గ్రేడ్ అయి ఉండాలి. మనం అప్గ్రేడ్ అవ్వకపోతే వాళ్ళు అప్గ్రేడ్ అయినందుకు వచ్చే ఇన్కమ్ డైరెక్ట్ సిస్టమ్కి, ప్రోగ్రామ్కి ఏమి వెళ్ళదు. మన పైన ఎవరైతే అప్గ్రేడ్ అయి ఉంటారో వాళ్ళ అకౌంట్కి వెళ్ళిపోతుంది, మనం లాస్ అవుతాం. కాబట్టి మన కింద వాళ్ళకంటే ముందు మనం అప్గ్రేడ్ అయి ఉండాలి. వాళ్ళు అచీవ్ అయ్యే ర్యాంకుకు, ఆ ర్యాంక్ వాళ్ళకంటే ముందు మనం అచీవ్ అయి ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మూడో లెవెల్లో 8 మంది ఉంటారు మనకి. ఆ 8 మంది ఎప్పుడైతే $60 అప్గ్రేడ్ అవుతారో వాళ్ళ నుంచి 50% స్పాన్సర్ ఇన్కమ్, 50% ప్లేస్మెంట్ ఇన్కమ్ షేర్ అవ్వడం జరుగుతుంది. ఆ 8వ లెవెల్లో ఉన్న వాళ్ళు మనం రిఫర్ చేసిన వాళ్ళే అనుకోండి, 100% మనకే వస్తుంది. ఒకవేళ ప్లేస్మెంట్ ద్వారా వచ్చారనుకోండి, 50% అనేది మనకు రావడం జరుగుతుంది. అదేవిధంగా 4వ లెవెల్లో 16 మంది ఉంటారు, ఒక్కొక్కరి నుంచి $200 అప్గ్రేడ్ అవుతారు, ఒక్కొక్క $200 అప్గ్రేడ్ అవుతారు. అందులో $100 స్పాన్సర్కి, $100 ప్లేస్మెంట్ స్పాన్సర్కి, ప్లేస్మెంట్ లీడర్కి వెళ్ళిపోతాయి. ఇక్కడ ఇంకోటి, ఇక్కడ ఇన్కమ్ అయిపోయిన తర్వాత పైన చదవండి, లెవెల్, టీము, ప్యాకేజ్, టర్న్ ఓవర్, అప్గ్రేడ్, ఇన్కమ్. తర్వాత ఇక్కడ చూడండి, స్పాన్సర్ ఇన్కమ్ 50%, ప్లేస్మెంట్ అప్లైన్ ఇన్కమ్ 50%, తర్వాత అడ్మిన్ ఛార్జ్ 5%. అంటే ఈ స్పాన్సర్ ఇన్కమ్ ఇప్పుడు ఇక్కడ ఒక్కొక్కరి నుంచి $80 కదా వెళ్ళేది, $80 స్పాన్సర్ ఇన్కమ్కి వెళ్తే అందులో 5% అడ్మిన్ తీసుకుంటున్నాడు, అంటే ఎంత, $4 తీసుకుంటున్నాడు, అంటే $76 వస్తాయి స్పాన్సర్కి. తర్వాత ప్లేస్మెంట్ ఇన్కమ్లో కూడా $80 రావాలి ప్లేస్మెంట్ ఇన్కమ్, ఇక్కడ 76 చూపిస్తుంది. ఎందుకు చూపిస్తుంది అంటే $4 అడ్మిన్ ఛార్జ్కి వెళ్ళిపోయాయి, $76 వీళ్ళకు బెనిఫిట్. అడ్మిన్ ఛార్జ్ అంటే ఇదే విధంగా ప్రతి కింద వాటిని కూడా లెక్కేసుకోండి. $100లకు $5 అనేది అడ్మిన్ తీసుకుంటాడు, $10 $1/2 అనేది అడ్మిన్కి వెళ్ళిపోతుంటుంది. ఆ విధంగా కౌంటింగ్ చేసుకోండి. తర్వాత 4వ లెవెల్లో ఒక్కొక్క $200 చొప్పున 16 మంది వస్తారు. ఇందులో 50% $100 స్పాన్సర్కి, $100 ప్లేస్మెంట్ స్పాన్సర్కి వెళ్ళిపోతాయి. తర్వాత 5వ లెవెల్లో $500తో 32 మంది వస్తారు. అందులో డైరెక్ట్ స్పాన్సర్ చేసిన వ్యక్తికి $250 షేర్ అవుతాయి, ప్లేస్మెంట్ అప్లైనర్కి $250 షేర్ అవుతాయి. ఈ విధంగా $6,000 స్పాన్సర్కి, $6,000 ప్లేస్మెంట్ స్పాన్సర్కి మిగలడం జరుగుతుంది. తర్వాత $4,000తో అప్గ్రేడ్ అయిన వాళ్ళు 6వ లెవెల్లో 64 మంది వస్తారు. ఒక్కొక్కరి నుంచి $4,000 అంటే స్పాన్సర్కి $2,000, ప్లేస్మెంట్ స్పాన్సర్కి $2,000 షేర్ అవ్వడం జరుగుతుంది. తర్వాత $16,000 అప్గ్రేడ్ అయిన మనము $16,000 అప్గ్రేడ్ అవుతాము. తర్వాత మనకి 7వ లెవెల్లో $16,000 అప్గ్రేడ్ అయిన వాళ్ళు 128 మంది వస్తారు. ఒక్కొక్కరి నుంచి మనకి డైరెక్ట్ మనం స్పాన్సర్ చేసిన వ్యక్తి అయితే మనకి $8,000 వస్తాయి. ఒకవేళ మనకు 7వ లెవెల్లో $16,000 జాయిన్ అయిన వాళ్ళు ఎవరు అప్లైనర్ల ద్వారా వచ్చిన వాళ్ళైతే అవి ఒక ప్లేస్మెంట్వి $8,000 వస్తాయి. ఒకవేళ మనం రిఫర్ చేసిన వాళ్ళే 7వ లెవెల్లో ఉన్నారనుకోండి, $8,000 స్పాన్సర్ ఇన్కమ్, $8,000 ప్లేస్మెంట్ ఇన్కమ్, రెండు కూడా టోటల్ $16,000 మనకే రావడం జరుగుతుంది. 100% డీసెంట్రలైజ్డ్ అంటే 100% డిస్ట్రిబ్యూట్ చేసేదాన్ని డీసెంట్రలైజ్డ్ అంటారు. ఒక 5% అడ్మిన్కి వెళ్ళిపోతూ ఉంటాయి. తర్వాత మనము $1,00,000, ఇక్కడ మనకు ఎన్ని వస్తాయి, $2,00,000 పైగానే వస్తాయి స్పాన్సర్ ఇన్కమ్ వచ్చిన, ప్లేస్మెంట్ ఇన్కమ్ వచ్చిన. ఇక్కడ మనము $1,00,000 అప్గ్రేడ్ అవుతాము.
మన కింద 8వ లెవెల్లో 256 మంది $1,00,000 వస్తారు. ఇక్కడ కౌంటింగ్ చేసుకోండి. ఒక్కట్లు, పదులు, వందలు, వేలు, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి. $2,56,00,000 మనకి 8వ లెవెల్లో రావడం జరుగుతుంది టోటల్. ఇంకా ఇక్కడ మనము ఏం అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది మొత్తం అమౌంట్ మనం తీసుకోవచ్చు. $2,056,00,000 అంటే స్పాన్సర్కి సగము, ప్లేస్మెంట్ వాళ్ళకి 50% అనేది షేర్ అవ్వడం జరుగుతుంది. ఒక వ్యక్తిని రిఫర్ చేస్తే మీరు ఆ వ్యక్తి ఏ ర్యాంక్ అయినా, ఏ ర్యాంక్ అప్గ్రేడ్ అయినా కూడా మీకు 50% రావడం జరుగుతుంది. కనుక మన కింద వచ్చేది ఇద్దరే కదా, ఇద్దరిని రిఫర్ చేసి ఖాళీగా ఉందామని ఆలోచన చేయకండి. మనం ఎంతమందిని డైరెక్ట్ రిఫరల్ చేస్తే అతను ఏ లెవెల్లో ఉన్నా మనకు సంబంధం లేదు. వాళ్ళు 2వ లెవెల్లో ఉన్నారా, 4వ లెవెల్లో ఉన్నారా, 10వ లెవెల్లో ఉన్నారా, 20వ లెవెల్లో ఉన్నారా, 100వ లెవెల్లో ఉన్నారా, మనకు సంబంధం లేదు. ఆ వ్యక్తి 2వ ర్యాంక్ అప్గ్రేడ్ అయినప్పుడు $20 వస్తాయి, 3వ ర్యాంక్ అప్గ్రేడ్ అయినప్పుడు $30 వస్తాయి, 4వ ర్యాంక్ అప్గ్రేడ్ అయినప్పుడు $100 వస్తాయి, 5వ ర్యాంక్ అప్గ్రేడ్ అయినప్పుడు $250 వస్తాయి, 6వ ర్యాంక్ అప్గ్రేడ్ అయినప్పుడు $2,000 వస్తాయి, 7వ ర్యాంక్ అప్గ్రేడ్ అయినప్పుడు $8,000 వస్తాయి, 8వ ర్యాంక్ అప్గ్రేడ్ అయినప్పుడు $50,000 మనకు రావడం జరుగుతుంది. అంటే ఒక్కరిని రిఫరల్ చేయడం ద్వారా దగ్గర దగ్గర $60,000 మనకు ఇన్కమ్ రావడం జరుగుతుంది లైఫ్లో. వాళ్ళు 3 నెలలకు ఖర్చు అవుతారా, 6 నెలలకు అవుతారా, సంవత్సరానికి అవుతారా, 2 సంవత్సరాలకు అవుతారా, 5 సంవత్సరాలకు అవనివ్వండి. $60,000 ఒక వ్యక్తి ద్వారా అంటే చిన్న అమౌంట్ ఏం కాదు కదా. మనం కష్టపడి రోజుకు ఒకరిని టార్గెట్ పెట్టుకుంటే నెలకు 30 మంది అవుతారు, 2 రోజులకు ఒకరిని పెట్టుకుంటే 15 మంది అవుతారు, వారానికి ఒకరిని పెట్టుకునే నెలకు 4 అవుతారు, సంవత్సరానికి ఎంతమంది అవుతారు లెక్కేసుకోండి. ఇలా టార్గెట్ మనకు తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళకి ఫోన్ ద్వారా కానీ, డైరెక్ట్ మీటింగ్ ద్వారా కానీ వీలైనంత వరకు డైరెక్ట్ రిఫరల్ చేసుకుంటే ఒక 6 నెలలు, సంవత్సరం తర్వాత మీరు ఏం పని చేసినా చేయకపోయినా మీకు డబ్బులు వస్తూనే ఉంటాయి. మీరు చేయాల్సిన ఒకటే, పని చేయకపోవడం వల్ల బద్ధకం ఎక్కువ అవుతుంది కదా. డైలీ వాకింగ్లు, జాగింగ్లు, కొద్దిగా మీ బాడీ ఆరోగ్యంగా ఉండడానికి కొన్ని ఎక్సర్సైజులు చేయాల్సి వస్తుంది అంతే. ఇలా ఉంటుంది లైఫ్. బాగా కష్టపడి పని చేసుకుంటే, ఒక సంవత్సరం బాగా కష్టపడి పని చేసుకున్నామంటే లైఫ్ అనేది సెటిల్ అయిపోతుంది ట్రోన్ హాస్టల్లో. నెక్స్ట్ కమ్యూనిటరీ స్ట్రక్చర్. ఇది 3 మ్యాట్రిక్స్ స్ట్రక్చర్. దీని గురించి ఇలా అర్థం కాదు, నెక్స్ట్ చెప్తాను. ఇది చూడండి, డైరెక్ట్ చెప్పాను కదా నేను, ఇక్కడికి రాకముందే ముందే చెప్పేశాను. స్మార్ట్ మ్యాట్రిక్స్ అంటారు. స్మార్ట్ మ్యాట్రిక్స్ ప్లాన్లోకి ఎంటర్ అవ్వాలంటే $100 ఎంటర్ అవ్వాలి. ఇక్కడ చూడండి ఎంట్రీ $100తో మనం జాయిన్ అయితే వరల్డ్ వైడ్, మన టీంకి సంబంధం లేదు, వరల్డ్ వైడ్ ఎవరెక్కడ టీం చేసినా కూడా సీనియారిటీ ప్రకారం మనం $100 పే చేసి లైన్లో క్యూలో ఉంటే స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కరి కింద ముగ్గురిని సిస్టమ్ తనంతట తనే వేసుకుంటూ వస్తుంది. అలా వేసుకుంటూ వచ్చేటప్పుడు మన సీనియారిటీ ఎప్పుడైతే వస్తుందో ఆ సీరియల్ ప్రకారం మన కింద ముగ్గురిని వేస్తుంది. అప్పుడు ఒక వ్యక్తి తెచ్చే $100 ఒక్కొక్కరి నుంచి $100 మనకే వస్తాయి. అట్లా $300 వస్తాయి. అందులో ఆటోమేటిక్గా వర్కింగ్ ప్లాన్లో ఆటోమేటిక్గా అప్గ్రేడ్ ఉండదు. మనం అప్గ్రేడ్ చేస్తేనే అవుతుంది, లేదంటే లేదు, మన ఇష్టం అప్గ్రేడ్ అవ్వడం అవ్వకపోవడం. కానీ ఇక్కడ అలా కాదు, మనకు $300 రాగానే ఆటోమేటిక్గా $200 అప్గ్రేడ్ అయ్యి, అలాగే మనలాగే అప్గ్రేడ్ అయిన వాళ్ళని, $200 అప్గ్రేడ్ అయిన వాళ్ళని సీరియల్ ప్రకారం 9 మందిని మన కింద, ఆ ముగ్గురి కింద 9 మందిని తీసుకురావడం జరుగుతుంది సిస్టమ్. అప్పుడు మనకు $1,800 వస్తాయి. దీన్ని స్మార్ట్ మ్యాట్రిక్స్ అంటారు. ఈ స్మార్ట్ మ్యాట్రిక్ లేక ఎంట్రీ అవ్వాలంటే డైరెక్ట్ $100 పే చేస్తే అలా సిస్టమ్ తీసుకోదు. ఇందులోకి రావాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఫస్ట్ వర్కింగ్ ప్లాన్లో $30, తర్వాత 2వ లెవెల్ $40, తర్వాత 3వ లెవెల్ $60. ఈ 3 ప్యాకేజీలు బై చేసిన తర్వాతనే ఇక్కడ $100 బై చేయాల్సి ఉంటుంది. ఈ ఒకవేళ మీరు టీం చేస్తూ అయినా స్టెప్ బై స్టెప్ అయినా ఇట్లా అప్గ్రేడ్ అవుతూ ఇందులోకి రావచ్చు. లేదు నేను ఎప్పుడైనా వర్క్ చేసుకుంటే నేను డబ్బులు సంపాదించుకోవడానికి ధైర్యం ఉంటే ఒకటేసారి 30, 40, 60 $130, అదొక 100, మొత్తం $230తో డైరెక్ట్ జాయిన్ అవ్వచ్చు. దీనికి ఇంతమందిని రిఫర్ చేయాలని కండిషన్ లేదు. ఇంకొకటి, మీకు వచ్చిన అమౌంట్ని విత్డ్రా చేయాలంటే రిఫరల్ కంపల్సరీ అనే కండిషన్ లేదు. మీరు ఎవరిని రిఫర్ చేసినా చేయకపోయినా మీ అప్లైనర్ల ద్వారా మీకు ప్లేస్మెంట్ ఇన్కమ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా విత్డ్రాల్ అయిపోతాయి. మీరు రిఫర్ చేయాల్సిన కండిషన్ లేదు. ఇంకొకటి, మ్యాట్రిక్స్ ప్లాన్లోకి ఎంటర్ అవ్వాలంటే టీం చేయాలా, రిఫరల్ చేయాలా కంపల్సరీ అంటే అలాంటి కండిషన్ ఏం లేదు. మీరు డైరెక్ట్ $230 జాయిన్ అయ్యి మ్యాట్రిక్స్ ప్లాన్లోకి ఎంటర్ అవ్వచ్చు. ఇలా ఎంటర్ కావడంలో మీకు వచ్చే లాభం ఏంటంటే, ఇక్కడ మీ కింద ఫస్ట్ లెవెల్లో $30 జాయిన్ అయినప్పుడు మీకు ఏం రాదు. కానీ 2వ లెవెల్లో వాళ్ళు, మీరు ఆల్రెడీ $40 అప్గ్రేడ్ అయి ఉంటారు కదా, మీకు 2వ లెవెల్లో 4 ఉంటారు. వాళ్ళు మీ అప్లైనర్లు రిఫర్ చేయడం ద్వారా వచ్చారనుకోండి, మీ అదృష్టం బాగుండి వాళ్ళ ద్వారా $20 మీకు రావడం జరుగుతుంది, $80.
తర్వాత మీరు $60 కూడా ఆల్రెడీ అప్గ్రేడ్ అయినారు కాబట్టి మీకు 3వ లెవెల్లో 8 మంది ఉంటారు. మీరు ఎవరిని జాయిన్ చేయకపోయినా కూడా 8 మంది మీకు ఫిలప్ అయినారు అనుకోండి, ఒక్కొక్క నుంచి $30 చొప్పున $240 మీకు రావడం జరుగుతుంది. మొత్తం అవొక 80, ఇవొక 240, ఎంత $320 ఇక్కడ రావడం జరుగుతుంది. $320 మీకు ఇక్కడ వచ్చినప్పుడు మీరు పెట్టింది ఎంత $230, మీకే నష్టమేం లేదు. తర్వాత ఈ $100 మ్యాట్రిక్స్ ప్లాన్ అనేది ఇది ఎండ్ అవ్వదు, లైఫ్ టైం. మీకు ఆల్రెడీ ముగ్గురు వస్తారు, ముగ్గురు ద్వారా $300 వస్తాయి, $200 అప్గ్రేడ్కి వెళ్తాయి. ఆ $200 అప్గ్రేడ్ అయిన వాళ్ళు మన కింద 9 మంది వస్తారు, $1800 మీకు ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. ఆ $1800 మీకు ఇక్కడ బాగా గమనించండి, ఆటోమేటిక్గా $500 అప్గ్రేడ్కి వెళ్తాయి. మళ్ళీ ఇక్కడ 9 మంది కింద 27 మంది కింద మళ్ళీ ముగ్గురు అట్లా కాదు, 9 ఆడికి స్మార్ట్ మ్యాట్రిక్స్ అయిపోయింది. తర్వాత సిల్వర్ మ్యాట్రిక్స్లోకి ఎంట్రీ ఇస్తారు. ఈ సిల్వర్ మ్యాట్రిక్స్లోకి ఎంట్రీ ఇవ్వాలంటే అక్కడ మీకు $1800 వచ్చాయి కదా, అవి ఆటోమేటిక్గా అప్గ్రేడ్ అవ్వవు. ఎప్పుడు అప్గ్రేడ్ అవుతాయంటే మీరు ఇక్కడ వర్కింగ్ ప్లాన్లో 4వ ప్యాకేజ్ $200 ప్యాకేజ్ ఎప్పుడైతే బై చేస్తారో అప్పుడు ఆ $1800లో $500 అప్గ్రేడ్కి వెళ్తాయి. అప్గ్రేడ్కి వెళ్ళిన తర్వాత $500 అప్గ్రేడ్ చేసిన వాళ్ళని మీ కింద ముగ్గురిని వేస్తారు, $1500 వస్తాయి. అందులో ఆటోమేటిక్గా $1000 అప్గ్రేడ్కి వెళ్తాయి. ఆ $1000 అప్గ్రేడ్ అయిన వాళ్ళని మన కింద 9 మందిని వేస్తారు, $9000 మనకు రావడం జరుగుతుంది. ఈ $9000 ఆటో అప్గ్రేడ్కి అప్పుడే వెళ్ళవు. ఈ అప్గ్రేడ్కి వెళ్ళాలంటే మళ్ళీ కండిషన్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఆ డాలర్ల అప్గ్రేడ్కి వెళ్ళాలంటే $2000 అప్గ్రేడ్కి వెళ్ళాలి. ఈ $2000 ఎప్పుడు అప్గ్రేడ్కి వెళ్తాయంటే మీరు ఇక్కడ ఫస్ట్ లెవెల్లో వర్కింగ్ ప్లాన్లో 5వ లెవెల్ $500 ఎప్పుడైతే అప్గ్రేడ్ అయ్యి ఉంటారో అప్పుడు ఇక్కడ $2000 అప్గ్రేడ్కి వెళ్ళి మీకు ముగ్గురు వస్తారు, 2000 చొప్పున $6000 వస్తాయి. $2000 ఆటోమేటిక్గా అప్గ్రేడ్ అవుతాయి. తర్వాత మీకు $2000 $4000 అప్గ్రేడ్ అయిన వాళ్ళని 9 మందిని వేస్తారు, $36000 వస్తాయి. ఈ $36000 ఆటోమేటిక్గా అప్గ్రేడ్ అవ్వవు. ఇవి అప్గ్రేడ్ అవ్వాలంటే మళ్ళీ కండిషన్, గోల్డ్ మ్యాట్రిక్స్ అంటారు దీన్ని. ఇక్కడ మీరు 6వ లెవెల్ $4000 ప్యాకేజ్ అప్గ్రేడ్ అయినప్పుడు ఈ రాయల్ మ్యాట్రిక్స్ లేక ఆటోమేటిక్గా మీకు వచ్చిన $8000 ఎంట్రీ అవుతాయి. అప్పుడు మీకు $8000 చెప్పిన ముగ్గురు వస్తారు, $16000 అప్గ్రేడ్కి వెళ్తాయి, $8000 మీకు ఇన్కమ్ ఉంటుంది. తర్వాత $16000 అప్గ్రేడ్ అయిన వాళ్ళు 9 మంది మీ కింద వస్తారు, $1,44,000 మీకు రావడం జరుగుతుంది. దీన్ని రాయల్ మ్యాట్రిక్స్ అంటారు. ఈ రాయల్ మ్యాట్రిక్స్ నుంచి డైమండ్ మ్యాట్రిక్స్కి ఎంట్రీ ఇవ్వాలంటే మీరు కంపల్సరిగా 7వ లెవెల్ $16000 ప్యాకేజ్ బై చేసి ఉండాలి వర్కింగ్ ప్లాన్లో. అప్పుడు మీకు $40,000 ఆటోమేటిక్గా అప్గ్రేడ్కి అయ్యి $1,20,000 వస్తాయి ముగ్గురు ద్వారా. అందులో $80,000 ఆటోమేటిక్గా అప్గ్రేడ్ అయ్యి $40,000 మీకు ఇన్కమ్ మిగలడం జరుగుతుంది. తర్వాత $8,000 అప్గ్రేడ్ అయిన వాళ్ళని $80,000 అప్గ్రేడ్ అయిన వాళ్ళని మీ కింద 9 మందిని వేస్తారు, 7,20,000 మీకు రావడం జరుగుతుంది. ఈ డైమండ్ మ్యాట్రిక్స్ నుంచి క్రోన్ మ్యాట్రిక్స్, ఇది లాస్ట్ అనమాట. ఈ మ్యాట్రిక్స్లోకి ఎంట్రీ అవ్వాలంటే ఇక్కడ మీరు లాస్ట్ ప్యాకేజ్ వర్కింగ్ ప్లాన్లో $1,00,000 ప్యాకేజ్ బై చేసినప్పుడే ఆటోమేటిక్గా క్రోన్ మ్యాట్రిక్స్ అనేది అప్గ్రేడ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీకు $2,00,000 ఆటోమేటిక్గా ఎంట్రీ అప్గ్రేడ్ అయిపోయి $6,00,000 రావడం జరుగుతుంది ముగ్గురు ద్వారా. $4,00,000 అప్గ్రేడ్కి వెళ్ళి $2,00,000 మీకు ఇన్కమ్ ఉంటుంది. తర్వాత మీకు $4,00,000 అప్గ్రేడ్ అయిన వాళ్ళు 9 మంది వస్తారు, ఇక్కడ $36,00,000 మీకు ఇన్కమ్ రావడం జరుగుతుంది. ఇక్కడికి క్లోజ్ ప్లాన్. ఇక్కడికి అయిపోయింది కదా సార్, తర్వాత మన పరిస్థితి ఏంటంటే ఈ క్రోన్ మ్యాట్రిక్స్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మన ఐడి టోటల్ మన ఇన్కమ్ ఎంత వచ్చింది ఒక్కట్లు చెప్పాను కదా, రీసైకిల్ అవుతుంటాయి. $230 తర్వాత 430. అంటే 430 అంటే ఏంటి సార్, 230 తర్వాత అంటే ఫస్ట్ ఎంట్రీ ఇచ్చేప్పుడు మీరు 3 ప్యాకేజీలు బై చేసిన తర్వాత $100 అప్గ్రేడ్ చేస్తారు, టోటల్ $230 అవుతాయి. తర్వాత రెండో ర్యాంకుకి అప్గ్రేడ్ అయినప్పుడు మీరు
ఇక్కడ $200 కూడా అంటే డైరెక్ట్ $430తో జాయిన్ అవ్వాలనుకుంటే మీరు ఫస్ట్ $30, తర్వాత $60, తర్వాత $100, తర్వాత $200. అక్కడికి ఎంత అవుతాయి? $330 అవుతాయి. $330 బై చేసి డైరెక్ట్ $100 తీసుకుంటే ఇంకా మీకు మ్యాట్రిక్స్తో పని లేదు, డైరెక్ట్ సిల్వర్లోకి జాయిన్ అయిపోతారు. అట్లా మీరు ఇందులో ఈ 6 ఉన్నాయి కదా, ఇందులో ఏదైనా ఒకటేసారి బై చేయొచ్చు మీకు నచ్చిన దాన్ని. ట్రోన్ ఆస్ట్రేలియా బిజినెస్ ప్లాన్ గురించి తెలుసుకున్నాము. ఐడి ఎలా యాక్టివేషన్ చేయాలి, దీనికి ఏమైనా ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ బుక్ వగైరా వగైరా ఇంకేమైనా కావాలా, మన ప్రూఫ్స్ ఏమన్నా కావాలా, మనకు ప్రూఫ్స్ ఇవ్వడం వల్ల మనకి ఏమైనా ఇబ్బంది అవుతుందా, ఇలాంటి టెన్షన్ ఏం లేదు. మన ఆధార్ కార్డుతో కానీ, మన మొబైల్ నెంబర్తో కానీ, ఈమెయిల్ ఐడితో కానీ, మన పాన్ కార్డ్తో కానీ, మన బ్యాంక్ బుక్తో కానీ, మన పర్సనల్ డీటెయిల్స్ ఏవి కూడా ఇక్కడ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. మన డేటా ఎవరికన్నా ట్రాన్స్ఫర్ అవుతుందన్న భయం కూడా లేదు. ఇక్కడ కావాల్సిందల్లా క్రిప్టో కరెన్సీ వ్యాలెట్ కావాలి. ఆ వ్యాలెట్స్ ఏంటంటే ట్రోన్ లింక్ వ్యాలెట్, టోకెన్ ప్యాకెట్ వ్యాలెట్. ట్రోన్ ఆస్ట్రాల్లో ఎక్కువ టోకెన్ ప్యాకెటే వాడుతున్నాం మేమంతా. టోకెన్ ప్యాకెట్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. టోకెన్ యాప్ ప్యాకెట్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, దాన్ని ఎలా రిజిస్ట్రేషన్ చేయాలి, దాన్ని సెక్యూరిటీగా ఎలా జాగ్రత్తగా ఉంచుకోవాలనేది నేను మళ్ళీ ఒక వీడియో చేశాను ఆల్రెడీ మన ఛానల్లో. వీడియో చూడండి. లేదంటే మీకు ఈ వీడియో పంపినారు కదా, వీళ్ళని అడిగినా కూడా మీకు ఈ టోకెన్ ప్యాకెట్ యాప్ గురించి క్లియర్గా మీకు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మీ పర్సనల్ డేటా ఏది కూడా షేర్ అవ్వదు, మీ డేటా ఎవరికి కూడా కనిపించదు. ఈ టోకెన్ ప్యాకెట్ యాప్ అనేది మన ఇండియా మొత్తమే కాదు, వరల్డ్ వైడ్ ఎవరైనా యూజ్ చేయొచ్చు. వరల్డ్ వైడ్ ఎక్కడ వాళ్ళకైనా మనం డాలర్స్ పీర్ టు పీర్ అని ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇది ఒక ట్రస్టెడ్ వ్యాలెట్, ఒక డీసెంట్రలైజ్డ్ బ్లాక్ చైన్ సిస్టమ్ వ్యాలెట్ అనమాట. దీన్ని హ్యాక్ చేయడం ఎవరి చేత కాదు. దీన్ని హ్యాక్ చేయాలంటే మీ దగ్గరున్న డాలర్స్ కానీ డబ్బులు కానీ ఎవరన్నా దొంగలించాలంటే అది మీ చేతిలోనే ఉంటుంది. మీరు చేసే తప్పు వల్లే జరుగుతుంది. ఎలా అంటే ఈ టోకెన్ ప్యాకెట్ యాప్ కానీ ట్రోన్ లింక్ యాప్ కానీ ఇన్స్టాల్ చేసుకొని రిజిస్టర్ చేసేప్పుడు మీకు 12 వర్డ్స్ కీస్ వస్తాయి, 12 పదాలు. ఆ 12 పదాలు అనేది మీరు జాగ్రత్తగా ఒక పెన్ను పేపర్ తీసుకొని రాసుకొని కానీ, టోకెన్ ప్యాకెట్లు అయితే స్క్రీన్ షాట్ వస్తుంది, ట్రోన్ లింక్లో స్క్రీన్ షాట్ రాదు. టోకెన్ ప్యాకెట్ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే మీకు 12 పదాలు స్క్రీన్ షాట్ వస్తాయి. స్క్రీన్ షాట్ తీసుకొని దాన్ని ప్రింట్ తీసుకొని లామినేషన్ చేయించుకొని ఒక బీరువాలో కానీ ఎక్కడైనా కానీ జాగ్రత్తగా పెట్టండి. అది మీకు మీ ఇంట్లో వాళ్ళకు మాత్రం తెలిసింటే చాలు, ఇంకెవ్వరికి కూడా ఇవ్వకండి. పొరపాటున కూడా మీ అప్లైనర్లకు కూడా ఇవ్వకండి. ఎందుకంటే ఆ 12 వర్డ్స్ వాళ్ళ దగ్గర ఉంటే మీరు ఒకవేళ దీన్ని మర్చిపోయినా కూడా వాళ్ళు ఓపెన్ చేసి మీ దగ్గర మీ వ్యాలెట్లో ఉన్న డబ్బులన్నీ తీసుకునే ఛాన్స్ ఉంది. కాబట్టి అప్లైనర్లకు ఇవ్వకండి, డౌన్లైనర్లకు ఇవ్వకండి. మీకు ఎవరికి కూడా 12 వర్డ్స్ ఇవ్వకండి. ఓన్లీ మీకు, మీ పార్ట్నర్కి, మీ పేరెంట్స్, ఇట్లా మీ రిలేటివ్స్కి, ఓన్లీ మీ కుటుంబంలో వాళ్ళకి మాత్రం తెలియజేసి పెట్టుకోండి అంతే. మన ట్రోన్ ఆస్ట్రల్ బిజినెస్ ప్లాన్ని పూర్తిగా వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్స్.